మీరు ఒక్క క్షణం ఆగి మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఆ తప్పుల నుండి మీరు తెలివైన వారవుతారు. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడకు, ఎలాంటి వాళ్ళో తెలుసుకో. మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకు, వాళ్ళతో నువ్వు ఎలా ఉండగలవో చూసుకో. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తరువాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. మనసు కూడా చాలా విచిత్రమైనది. సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతామేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరువదు. ఆలోచనలదేముంది, వందలు వేలు పుట్టుకొస్తాయి. వాటిలో చెడును తొక్కిపట్టి మంచిని బయటకి తీసేవాడే సమాజంలో సమర్థంగా బతకగలుగుతాడు. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావు అనే దానిపైనే నీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతోంది అంటారు, కానీ వాళ్ళు ఎన్నిసార్లు మానసికంగా మరణిస్తూ ఉంటారు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలా మంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నపత్రం వేరని గ్రహించకపోవడమే. అవతలి వారు నిన్నేదో హేళన చేస్తున్నారు అంటే నువ్వేదో కొత్తగా చేస్తున్నట్లే.